మనం మామిడికాయ పచ్చడి చూసాం, అలాగే టమాటా పచ్చడి కూడా చూసాం. అంతేకాదు చికెన్ పచ్చడి చూసాం, అంతేకాదు మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, అనేక పచ్చళ్ళు చూసాం. కానీ ఆదివాసీ గ్రామాల్లో వాళ్ళకి ఇవన్నీ కలిపితే ఒక అమృతమైన పచ్చడి ఉంది. అదే ఎర్రచీమల పచ్చడి. ప్రస్తుతం ఆదివాసీలు అయితే ఈ ఎర్రచీమల పచ్చడిలో బిజీగా పడిపోయారు. ఈ చీమలు వెతుకుతూ వారు అడవి బాట పెట్టారని చెప్పాలి. ప్రస్తుతం అనేక చెట్లను అయితే వీళ్ళు వెతుక్కుంటూ ఈ చీమలు ఎక్కడ గూళ్ళు పెట్టాయని అడవి బాట పెట్టారు. వారితో పాటు ఆర్టీవీ బృందం కూడా ఈ అడవి బాట పట్టిందని చెప్పాలి. ఈ చీమల పచ్చడి యొక్క ప్రత్యేకత గురించి ఆ ప్రజలకు తెలియజేయడానికి అయితే ఆర్టీవీ బృందం చర్ల మండలంలో ఉన్నటువంటి, అంతేకాదు ఛత్తీస్గఢ్కి ఆనుకొని ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో అయితే తిరుగుతుందనే చెప్పాలి. ప్రస్తుతం మనమైతే చీమల పచ్చడి గురించి ప్రజలకు చేరవేయడం కోసం అయితే ఇక్కడ చేరాం. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ఈ కందిపాడుకు చెందిన ఆదివాసీలు ఈ చీమల పచ్చడిని ఎలా తయారు చేస్తారు, అసలు చీమల పచ్చడి వీళ్ళు ఎందుకు తింటారు, ఈ చీమల పచ్చడి వల్ల ఉపయోగాలు ఏమున్నాయి అని గ్రామంలో మనం పర్యటించిన అనంతరం వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం కందిపాడు అడవి ప్రాంతంలో ఉన్నాం. చీమల పచ్చడి గురించి తెలుసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఆదివాసీలు తినేటటువంటి చీమల పచ్చల్లో ముఖ్య ఘట్టం ఏంటంటే, వాళ్ళు చీమలు అడవిలోకి వెళ్ళి చెట్ల మీద చీమల గూళ్ళను అయితే సేకరించిన అనంతరం వారు మనం విజువల్లో చూసుకున్నట్లయితే నుప్పు పెట్టి ఆ నుప్పు పైన ఈ చీమల గూళ్ళను అయితే వాళ్ళు ఇలా కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చీమలు సేకరించిన చీమల్లో ఏమైనా విష పదార్థాలు కానీ, ఏమైనా విషపు సంబంధించినటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే అవి చనిపోవడం కోసం అయితే వాళ్ళు ఇలా ఈ ముఖ్య ఘట్టాన్ని అయితే ఇలా కానిస్తూ ఉంటారు. అంతేకాదు అడవిలో సేకరించిన అనంతరం అడవిలోనే నుప్పు పెట్టి ఆ చీమల గూడు ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా నుప్పుల్లో కాలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ చీమని సేకరించిన అనంతరం ఇలా కాల్చిన అనంతరం వాటిని అందులో నుండి విడబరిచి అందులో ఉన్న విష పురుగులు ఏమైనా ఉంటే అవి చనిపోయే చూసి వాటిని శుభ్రపరిచిన అనంతరమే ఈ చీమల పచ్చడి తయారు చేస్తారు. ముందుకెళ్ళి చూద్దాం ఈ చీమల పచ్చడిని ఆదివాసీలు ఈ విధంగా కానీ ఇంకా మరే విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఆదివాసీల యొక్క ఎర్ర చీమల పచ్చడి అయితే పూర్తిగా తయారైంది. దీని ఉపయోగాలు మరియు ఏ రకంగా ఉంది, ఏ విధంగా దీన్ని తయారు చేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. సరే చెప్పండి, ఏ విధంగా దీన్ని తయారు చేస్తారు, ఎందుకు మీరు తింటూ ఉంటారు దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది తెలియజేయగలరు? దీన్ని తినటం వలన చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అలాగే దీన్ని తినటం వలన జలుబు కానీ, దగ్గు కానీ, తలనొప్పి కానీ, అలాగే జ్వరం ఉన్న వాటి కూడా దీని అన్నంలో కలుపుకొని ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకు పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేస్తారు? ఇంట్లో ఆడవాళ్ళే తయారు చేస్తారా, మీరు కూడా తయారు చేస్తారా? దీన్ని పచ్చడి రూపంలోనే కాకుండా ఇంకా కూరల టైప్ కూడా తయారు చేస్తారని చెప్పి మీ ఆడవాళ్ళు అయితే చెప్పడం జరిగింది. మీరు కొంచెం దీన్ని కూరలా కూడా కొంచెం వేసుకొని కూడా చేయొచ్చండి. అలాగే వీటిని ఎక్కువగా నీళ్ళు వేయకుండా ఎక్కువగా ఏమన్నా ఆకుకూరలు ఉన్నా కూడా వీటిని వేసుకొని తినొచ్చండి, బాగుంటుంది. ఏ విధంగా దీన్ని సేకరిస్తారు? మీరు అడవికి వెళ్తారు, అడవిలో ఏ విధంగా వీటిని సేకరిస్తారు, ఎలా వెతుకుతారు, ఈ గూళ్ళని మీరు ఎలా గమనిస్తారు? ఈ ప్రత్యేకంగా ఎక్కువ ఎండాకాలంలో ఉంటాయండి. వీటిని గూళ్ళలో చూడాలంటే ఇప్ప చెట్ల మీద, పూత చెట్ల మీద వీటిని చూసుకుంటే ఉంటుంది. మీరు చెప్పండి, ఏ విధంగా వీటిని సేకరిస్తారు? మీరు చెట్లు ఎక్కుతారు, ఈ చీమలు కరవా మిమ్మల్ని? ఏ విధంగా ఎన్ని రకాలుగా మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలా మీ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు? ఒక నెల ప్రతి నెలపై అట్లా వెతుకుతా ఉంటారు. ఎన్నిసార్లు వారంలో ఎన్నిసార్లు తింటూ ఉంటారు? 3 సార్లు తింటా ఉంటారు. అంటే దీని వల్ల ఉపయోగాలు ఏముంటాయి? ఈ బొద్దు కూర, ఈ ఆకుకూర అన్ని కలిపేసి నూరుకొని తినేస్తాం, వండుకొని. తింటే ఉపయోగాలు ఏంటి? ఉపయోగం అంటే కొద్దిగా నీరసాలు ఉన్నాయి అని మొత్తం చెమట కారుతా ఉంటాయి. అప్పుడు బాగా కాళ్ళు చేతులు కొద్దిగా మంచిగా నడుతూ ఉంటాయి అంతే. ఆదివాసీలు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఈ చీమల పచ్చడి తినడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. కళ్ళు మంచిగా కనపడటమే కాకుండా ఎవరికి నీరసాలున్నా, జ్వరాలున్నా, జలుబు ఉన్నా, ఏమున్నా కూడా ఈ పచ్చడిని తినడం వల్ల అయితే అవన్నీ తగ్గిపోతాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా నీరసంగా ఉన్నటువంటి ఆడవాళ్ళకైతే అటు అడవుల్లోకి వెళ్ళి పనులు చేసి నీరసంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, జ్వరంతో ఉన్న ఆడవాళ్ళు కానీ, లేకపోతే మగవాళ్ళైనా సరే ఈ పచ్చడి తినడం వల్ల ఈ నీరసాలు తగ్గి రోగాలు అయితే రాకుండా ఈ చీమల పచ్చడి, ఎర్ర చీమల పచ్చడి ఉపయోగపడుతుందని ఆదివాసులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇది కందిపాలలో ఉన్నటువంటి చీమల పచ్చడి యొక్క ప్రత్యేకత. మరొక వార్తతో మరొక రోజు మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి RTV.